నమస్తే, వెల్కమ్ టు ఏబీ న్యూస్. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని స్థానిక కోర్టు ముందు ఆవరణలో న్యాయవాదులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా న్యాయవాదుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఆర్కే గణపురం మాట్లాడుతూ ఇటీవల న్యాయవాదులపై దాడులు పేటరేగిపోతున్నాయని, అందుకు రాష్ట్రంలోనూ దేశంలోనూ జరిగే సంఘటనలే నిదర్శనమని పేర్కొన్నారు. న్యాయ వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న న్యాయవాదులపై నిత్యం జరుగుతున్న దాడులు అవమానీయమని, నిన్నటికి నిన్న న్యాయవాది గంధం శివపై ట్రాఫిక్ సిఐ సీతారెడ్డి మరియు వారి సిబ్బంది దాడి చేసి గాయాల పాలు చేయడం దారుణమని, చట్టాన్ని అమలు పరచాల్సిన పోలీసులు ఇలా చట్టాన్ని తమ చేతిలోకి తీసుకోవడం సరికాదని, బాధ్యులైన పోలీసులను తక్షణమే సస్పెండ్ చేసి కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ధోరణిని న్యాయవాదులు ఉపేక్షించేది లేదని, న్యాయవాదులకు దేశంలో ఏ వర్గం నుండి ఎక్కడ అన్యాయం జరిగినా ఐక్యతతో న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ అలుపాల శ్రీశైలం, స్పోర్ట్స్ సెక్రటరీ నాగరాజు, సీనియర్ న్యాయవాదులు బండపల్లి వెంకన్న, ప్రేమ్ చందర్, ముకుందారావు, వల్లపు మధుసూదన్, పల్లపు మహేష్, పొడకంటి యాకంబరం, వెంకటరత్నం, పల్లపు ఆయిలోని, బానోత్ లాలు, మైలపాక అశోక్ తదితరులు పాల్గొన్నారు. తొర్రూరు బార్ అసోసియేషన్ పక్షాన ఒక వర్క్ అబ్స్టేను, అదేవిధంగా విధుల బహిష్కరణకు పూనుకొని ఈ విధంగా మేము కోర్టు ఆవరణ బయట ఇలా సమావేశం అవ్వడానికి కారణము, ఇలా నిరసన వ్యక్తం చేయడానికి కారణము, నిన్నటికి నిన్న గంధం శివ అనేటువంటి ఒక న్యాయవాది పైన పోలీస్ డిపార్ట్మెంట్ వారు అమానుషంగా ప్రవర్తించి దాడికి పాల్పడి అతని చెవికి తీవ్రమైన గాయమయ్యి రక్తస్రావం కూడా జరిగే విధంగా చర్యలకు పాల్పడడం అనేది చాలా హేయనీయమైన విషయము. ఈ చర్యలు, ఈ సంఘటనలు నిన్న ఈ గంధం శివ మీదనే కాదు, గత కొన్ని సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది వ్యక్తుల మీద, అనేక మంది న్యాయవాదుల మీద ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వారు చూపిస్తున్నటువంటి వైఖరికి నిరసనగా, వైఖరికి వ్యతిరేకంగా మేము ఈరోజు కోర్టు విధులను బహిష్కరించి మరీ బయటకు వచ్చి మేము మా నిరసన వ్యక్తపరుస్తున్నాము. ఈ సందర్భంగా మా న్యాయవాదులు అందరి పక్షాన, తొర్రూరు బార్ అసోసియేషన్ పక్షాన మేము ఒకటే పోలీసు వారిని హెచ్చరిస్తున్నాం నేరుగా. ఎందుకంటే నిన్నటికి నిన్న జరిగినటువంటి సంఘటన అది పూర్తిగా చట్ట వ్యతిరేకమైన సంఘటన. ఆ సంఘటన ఏ ఒక్క సామాన్య వ్యక్తి కూడా జరగకూడని సంఘటన. ఒక న్యాయవాదికి నిత్యము న్యాయ వ్యవస్థలో కీలక పాత్ర వహిస్తూ సామాన్యుల పక్షాన, బాధితుల పక్షాన నిరంతరం పోరాటం చేస్తున్నటువంటి న్యాయవాదులపైనే పోలీసులు ఇలా దురుసుగా ప్రవర్తించడము చర్చనీయాంశమైన విషయము, వ్యతిరేకించాల్సిన విషయము. ఈ సంఘటనపై యావత్ అన్ని సంఘాలు కావచ్చు, మేధావులు కావచ్చు ఖండించాలి. మరీ ముఖ్యంగా నిన్న జరిగిన సంఘటనలో పాల్గొన్నటువంటి, దాడికి పాల్పడినటువంటి సిఐ కానీ ఇద్దరు ఎస్ఐలు, సంబంధిత పోలీస్ స్టాఫ్ అందరినీ కూడా సస్పెండ్ చేసి వాళ్ళందరి మీద కూడా చట్టపరంగా కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని గత కొన్ని సంవత్సరాలుగా న్యాయవాదుల పక్షాన చిరకాలంగా పెండింగ్లో ఉన్నటువంటి, ఒక డిమాండ్గా ఉన్నటువంటి న్యాయవాదుల రక్షణ చట్టాన్ని వెంటనే తీసుకురావాలి, అది అమలు చేయాలి. న్యాయవాదుల రక్షణ చట్టంతో మాత్రమే న్యాయవాదులకు రక్షణ దొరుకుతుందని చెప్పేసి మేము భావిస్తున్నాము. అయితే పోలీసులు ఇటీవల కక్షిదారులు దాడులు చేయడము, దాంతోపాటు కక్షిదారుల దాడులను అరికట్టే పోలీసులు కూడా న్యాయవాదుల మీద దాడి చేయడం అనేది అమానుషము. ఈ దాడులు పునరావృతం కావద్దు అంటే నిన్న జరిగిన సంఘటనపై కఠిన చర్యలు చట్టపరంగా తీసుకోవాలి, కేసు నమోదు చేయాలి, సస్పెండ్ చేయాలి. ఎందుకంటే నిన్న వరంగల్లో జరిగింది, రేపు మహబూబాబాద్లో జరుగుతుంది, గతంలో కూడా బోరబండ, భూపాలపల్లి అనేక రకాల ప్రాంతాల్లో జరిగింది. దీని మీద సరైన చర్యలు లేకపోతే పునరావృతం ప్రమాదం ఉందని గమనించి ఖచ్చితంగా దీని మీద సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. న్యాయవాదుల ఐక్యత.